హాయ్ అండి. ఈరోజు నేను బీరకాయ ఇగురు చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన ఇగోండి, బీరకాయలు తెచ్చుకుని ఇలా తొక్కలు తీసుకుని చేసి చూసుకుని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పసుపు, కారం, సాల్ట్, కొంచెం ఆవాలు, జీలకర్ర. వీటితో నేను సింపుల్గా బీరకాయ ఇగురు చేసి చూపిస్తానండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించి బాండి పెట్టాను, కొంచెం ఆయిల్ వేసాను. ఇదిగోండి ఆయిల్ హీట్ అవుతుంది కదండి. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర వేసేద్దాం. అవి కొంచెం చిట్పట్లాడనిద్దామండి. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర చిట్పట్లాడుతుంది కదా. ఇదిగోండి ఆనియన్ వేసేద్దాం, పచ్చిమిర్చి కూడా వేసేసాను, కరివేపాకు. అవి బాగా వేగాలండి. ఈలోపు ఇవ్వండి పసుపు, కొంచెం పసుపు వేసాను. ఆనియన్ వేగడం కోసం సాల్ట్, పసుపు సాల్ట్ వేసేసుకున్నాం కదా. ఇది మంచిగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. ఇదిగోండి ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు బీరకాయలు మనం కట్ చేసుకున్న బీరకాయలన్నీ వేసేద్దాం. అదండి బీరకాయలు వేసేస్తాం కదా. వేసేసి ఒకసారి కలిపేసుకుని అడుక్కి పైకి శుభ్రం కలిపేసుకునండి. ఇదిగోండి మూత పెట్టేద్దాం. ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. ఇదిగోండి మూత తీసి కలిపాం కదా, మళ్ళీ మూత పెట్టేద్దాం. అది వాటర్ అంతా ఇంకాలి. ఇదిగోండి వాటర్ ఇంకుతుంది చూసారా. ఇప్పుడు మనకు సరిపడినంత కారం వేసుకోవాలి. కొంచెం కారం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. బీరకాయ ఇగురులు వాటికి కారం ఎక్కువ వేసుకుంటే అసలు బాగోదు. చూసి వేసుకోండి. ఇదిగో అంతే, సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇంతేనండి, ఇలా దగ్గరగా అయ్యేదాకా వెయిట్ చేయాలండి. చూసారా చక్కగా దగ్గరగా అయిపోయింది. ఇంతే, సింపుల్గా బీరకాయ ఇగురు ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నం, చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది. ఇగో చివరిగా పైన కొత్తిమీర జల్లేసాను, స్టవ్ ఆపేసాను. అంతే, వెరీ ఈజీ బీరకాయ ఇగురు రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.